ఆల్మోస్ట్ అన్ని జానర్స్ చూపించినట్టున్నారు కదా. అంటే కామిక్ ఒక చేశాను. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ రోల్ కాకుండా అది కూడా చేశానండి. ఎందులో పద్మవ్యూహం అని ఒక పద్మవ్యూహం serial దాంట్లో నేను ఒక చూసా. కుంటి నూకరాజ్ అని ఒక ఏజ్డ్ క్యారెక్టర్. ఓకే. అది కూడా చాలా మంచి పేరు వచ్చినట్టు. నూకరాజ్ అని చాలా మంచి పేరు వచ్చిందండి. అది అస్మిత గారు కదా. అస్మిత, అవునవును. ఎందుకంటే అది అది కొంచెం గుర్తుంది. అవునవును, అది మంచి పేరు వచ్చింది అది కూడా. సో అంటే ఒకటి ఏంటంటే అందరూ ఒక చిరంజీవి లాగాను, ఒక ఆలీ లాగాను అందరూ అన్ని ఒంటి మీద వేసేసుకొని భూమి మీదకి రారు. అందరికీ కుదరదు. అదే వాళ్ళు దే ఆర్ డివైన్ చైల్డ్స్. వాళ్ళు భగవద్ ప్రేరణతో వచ్చినటువంటి వాళ్ళు, భగవంతుని ఆశీస్సులతో వచ్చినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ కష్టపడి పైకి రావాల్సింది. ఇప్పుడు నేను 3 తరగతులుగా విభజిస్తే అంటే ఆర్టిస్ట్ అంటే సాటిస్ఫాక్టరీ అత్యవసర మార్కులతో పాస్ అయ్యేవాళ్ళు, చావు తప్పి కొనలోటు పోయినట్టు వస్తాం కదా. అమ్మాయి తప్పించుకున్నారా బాబు, 33 మార్కులు వచ్చాయి, 2 మార్కులు గవర్నమెంట్ గెలిపారు, పాస్ అయిపోయాను అమ్మాయా అంటాం చూస్తావా. అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు 35 మార్క్స్ వాళ్ళు, చావు తప్పి కన్నులొట్టపోయినటువంటి వాళ్ళు ఒక వర్గం. తర్వాత గుడ్ పర్లేదు, గుడ్ యావరేజ్ అంటే దీని కిందకి వచ్చేస్తారు. ఈ 35 మార్క్స్ వాళ్ళే తీసుకుందాం. గుడ్ అంటే ఎస్ అంటే మంచి మార్కులతో పాస్ అయ్యేవాళ్ళు, అంటే ఒక 60 మార్క్స్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు. అలాంటి తరగతి 60 నుంచి 99 వరకు ఉన్నాడు, వెరీ గుడ్ ఎక్సలెంట్. అలాంటి వాళ్ళు 3 తరగతులు విభజిస్తే చిరంజీవి వాళ్ళని, ఆలీ లాంటి వాళ్ళని, మంచి టాలెంటర్స్తో పుట్టినటువంటి వాళ్ళు. చెప్పుడు ఆలీ గురించి ఎందుకు చెప్పానంటే హీ వాజ్ ఎ బాండ్ చైల్డ్. ఎందుకంటే వాడు 2 ఏళ్లకే బెస్ట్ యాక్టర్ అండి. సీతాకోక చిలుకలో బెస్ట్ యాక్టర్. ఎవరు నేర్పారండి ఆయనకి యాక్టింగ్? 2 years. ఎవరు హూ టాట్ హిమ్ యాక్టింగ్ అనేది ఎవరు నేర్పారు ఆయనకి? అందుకని నేను వాళ్ళని ఆకోవకు వేసేస్తాం. సో వాళ్ళు డిస్టింక్షన్ స్టూడెంట్స్. సో మనమేమో కన్నులొట్టబోయినటువంటి బ్యాచ్. ఈ కన్నులొట్టబోయినటువంటి బ్యాచ్ నుంచి మనం హై స్కూల్ స్టూడెంట్, అదే ఏమంటాము గుడ్కు రావాలంటే భయంకరం కష్టపడాలి. ఏకసంతాగ్రహులు కాదు, ఎంత చదివినా కూడా ఎక్కచ్చు. అది ఆ బ్యాచ్ మంది ఆ టైంలో ఉంటుంది, ఆ బ్యాచే. ఇప్పుడు అన్నిట్లో అండి, చదువు కాడి నుంచి యాక్టింగ్ కాడి నుంచి అన్నిట్లో కూడా ఇట్లాంటి బ్యాచే మాది. అంటే అతి కష్టం మీద చదవాలి, ఎక్కదు. ఇటు చేసి దిండ్లు వేసుకొని చదివి 10 నిమిషాలు చదవగానే ఇట్టని మళ్ళీ ఫ్లాస్క్లో కాఫీ, ఇవాళ రేపు చదువుదాం అని మళ్ళీ పోస్ట్ పోన్మెంట్లు అన్నీ తడిసి మోపుడై ఎగ్జామినేషన్ టైంకి ఇంత ఉంటుంది. రేపు ఉదయం ఎగ్జామినేషన్ అనగానే అంత అగమిగా వచ్చినట్టు ఏం చదవాలని చెప్పి ఆడ మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్ళి నిద్ర రాకుండా మాత్రలు అంట. మీకు ఎక్స్పీరియన్స్ చేసేవా లేదా కానీ మేము అయ్యో నిద్ర రాకుండా ఉండేదానికి మాత్రలు అవి వేసుకొని కళ్ళు నెట్టు అయిపోయేది. సహజమైన నిద్ర లేదు కదా, కళ్ళుని మిఠాయించుకొని మరుసటి ఎగ్జామినేషన్ బయట వస్తుంది ఇన్విజిలేటర్ని నిద్ర లేక. ఆడపెడితే పేపర్ తెల్లగా పడుతుంది. అలాంటి బ్యాచ్ ఉంటాయా తెలీదా మీకు? అయ్యో అమ్మో, సంవత్సరం చదువుకోవచ్చు కదా, మొదటి నుంచి చదవచ్చు కదా, చదివి ఆడవచ్చు కదా. అవి ఆడవకుండా పుస్తకం ఎత్తుకుని నిద్ర వచ్చేది, పెట్టేసేది. రేపు చదవదాం, రేపు ఇంతగా మొత్తం ఎగ్జామినేషన్ అనగానే టెన్షను గడగడగడలు ఆడిపోయేవాళ్ళం. ఇంకా మనకి మెడికల్ షాప్లే కనబడుతుండేవి. ఏం చేస్తాం అప్పుడు, ఇట్లాగా అయిపోయింది జీవితం. అలాగే నటన కూడా కాకుంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో భగవంతుడు మనం 35 మార్క్స్ వాళ్ళగా పుట్టించినా కూడా కష్టం, హార్డ్ వర్క్. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ మించింది మరొకటి లేదు. కాబట్టి కష్టపడితే అమ్మయ్యా తప్పుకున్నాం అని చెప్పి దీంట్లో పడ్డాం. ఇది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా మారాం. ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా మారడం వల్ల వీ బ్యాగ్డ్ సమ్ అవార్డ్స్. గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నంది అవార్డులు 2-3గా సంపాదించడానికి కారణమైంది. అంటే ఈజీగా రాలా, కష్టం కష్టపడితే అతి కష్టం.